అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి పేరు చింతలపల్లి. అక్కడ రంగనాయకమ్మ అనే అత్తగారు ఉండేవారు. ఆమెకు ఊళ్ళో చాలా మంచి పేరు ఉంది. కానీ కాస్త గడుసు. నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లుగా ఉంటుంది ఆమె మనస్తత్వం. ఆమె భర్త గోపాలరావు నోట్లో నాలుక లేని మనిషి. ఆమె ఒకగానొక కొడుకు సురేష్. సురేష్ తన తోటి ఉద్యోగి అయిన శ్రావణిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. శ్రావణి చదువుకున్న పిల్ల అయినా పల్లెటూరి పద్ధతులంటే చాలా గౌరవం. కానీ అత్తగారు మాత్రం కోడలు తన మాటే వినాలన్న పంతం, చిన్న ఆశ ఉండేవి. కోడలు శ్రావణి అత్తగారింట్లోకి అడుగుపెట్టిన మొదటి రోజే రంగనాయకమ్మ ఒక సవాలు విసిరింది. చూడమ్మా శ్రావణి, మా ఇంట్లో ఉదయాన్నే 4 గంటలకి లేచి ఇల్లు వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టాలి, పొయ్యి వెలిగించి కాఫీ పెట్టాలి. ఇవన్నీ నీకు వచ్చా అని అడిగింది అత్తయ్య వెటకారంగా. శ్రావణి నవ్వుతూ, అలాగే అత్తయ్య గారు, నేను ప్రయత్నిస్తాను అని అంది. కానీ మరుసటి రోజు శ్రావణి 4 గంటలకే లేచి ఇల్లంతా శుభ్రం చేసి గేదెలకు పాలు తీసి టీ కాఫీలు సిద్ధం చేసి ముగ్గు కూడా అత్తగారి కంటే అందంగా వేసింది. అది చూసి రంగనాయకమ్మ కాస్త అసూయపడింది. అలా చాలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు చుట్టాలు వస్తున్నారని తెలిసి రంగనాయకమ్మ కోడలికి మళ్ళీ ఒక పరీక్ష పెట్టింది. చూడు శ్రావణి, ఈరోజు వంట నువ్వే చేయాలి, కానీ ఒక కండిషన్, కూరలో కారం వేయకూడదు, కానీ తింటే కారంగా అనిపించాలి అని అంది అత్తగారు, కోడల్ని ఇబ్బంది పెట్టాలని. శ్రావణి బాగా ఆలోచించి ఎండుమిర్చి వేయకుండా మిరియాల పొడి మరియు పచ్చిమిర్చి చీలికలు వేసి అద్భుతమైన పప్పుచారు కూరలు చేసింది. చుట్టాలందరూ వంట అమృతంలా ఉంది అని మెచ్చుకున్నారు. అత్తగారు నోరు మెదపలేకపోయింది. దాంతో రంగనాయకమ్మకు కోడలు తనకంటే తెలివైందని అర్థమైంది. ఆమె కోడలి మీద కోపంతో పద్ధతులు నేర్పాలనే నెపంతో ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. అప్పుడు ఒకసారి కోడల్ని పిలిచి, అమ్మా శ్రావణి, నువ్వు పట్నం పిల్లవి కదా, చాలా సుకుమారంగా పెరుగుంటావు, కానీ ఈ పల్లెటూరులో అలా కాదు. నీకు ఈ కష్టం తెలియాలంటే మన పొలంలో ఉన్న నాటు చిక్కుడుగాయల్ని కోసుకునిరా. అసలు విషయం ఏమిటంటే ఆ తోటలో అడవి జంతువులు లేదా పాములు ఉంటాయని అత్తగారికి తెలుసు. కోడలు భయపడి తిరిగి వచ్చేస్తుందని ఆమె పథకం. శ్రావణి ఏమీ అనకుండా బుట్ట పట్టుకొని పొలానికి వెళ్తుంది. అత్త రంగనాయకమ్మ కూడా శ్రావణి వంట రహస్యంగా పొదల్లో దాక్కుని గమనిస్తూ వెళ్తుంది. తన కోడలు భయపడి పరుగులెత్తడం ఆమె చూసి ఆనందపడాలని. దురదృష్టవశాత్తు శ్రావణి వెళ్తున్న దారిలో కాకుండా అత్తగారు దాక్కున్న చోట ఒక పెద్ద తాచుపాము పొదల్లో నుండి బయటకు వచ్చింది. అది చూసి రంగనాయకమ్మ భయంతో కేక వేయబోయి కాలు జారి ఒక చిన్న మురికి గుంటలో పడిపోయింది. ఆమె కాలు బెనికి కదల్లేని స్థితిలో ఉంటుంది. పాము ఆమె వైపుకు దూసుకొస్తుంది. దాంతో రంగనాయకమ్మ కేకలు పెడుతుంది. అరుపులు విన్న శ్రావణి ముందు వెనుక ఆలోచించకుండా పరుగున అక్కడికి వస్తుంది. పట్నం పిల్ల కదా, పామును చూసి పారిపోతుంది అనుకున్న రంగనాయకమ్మకు ఆశ్చర్యం కలిగేలా శ్రావణి దగ్గరలో ఉన్న పొడవాటి కర్రను తీసుకొని పాముకు అడ్డంగా పెట్టి తన ప్రాణాలకు తెగించి పాముని వేరే వైపు మళ్లించింది. కాలు నొప్పిగా ఉన్న ప్రాణాలు దక్కాయనే సంతోషం కంటే తాను ఇబ్బంది పెట్టాలని చూసిన కోడలే తనను రక్షించడంగా రంగనాయకమ్మను కలిచివేసింది. దాంతో రంగనాయకమ్మ, అమ్మా శ్రావణి, నన్ను క్షమించమ్మా, నిన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టాను. నువ్వు పట్నం పిల్లవే అయినా నీ మనస్సు పల్లెటూరి వెన్న కంటే శుతిమెత్తగా ఉంది అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది. శ్రావణి నవ్వుతూ, అత్తయ్య గారు, మనం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం, ఒకరినొకరు రక్షించుకోకపోతే ఎలా అని ఆమె భుజం మీద చేయి వేసుకుని ఇంటికి తీసుకువెళ్తుంది. అప్పటి నుండి అత్తగారు శ్రావణిని కూతురులాగా చూసుకుంటారు.